అపూర్వ మేడ మీద నుండి కింద పడిపోతూ వేలాడుతూ ఉంటే కారు దిగుతూ చూసిన అపూర్వ బేబీ బేబీ అంటూ నక్షత్రని కాపాడడం కోసం పైకి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. పిన్ని పిన్ని నక్షత్ర పైనుంచి కింద పడిపోతోంది పిన్ని అని అపూర్వ అంటే, అపూర్వ నువ్వు వెళ్ళకూడదు అపూర్వ, అది అది వేరే అపూర్వ, నువ్వు వద్దు అపూర్వ, వెళ్ళొద్దు చెర్రీ వెళ్ళాలి అని గోరింటాకు ఎంత చెప్తున్నా కూడా అపూర్వ అస్సలు వినిపించుకోకుండా, ఆగు పిన్ని నా కూతురు అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉంటే నన్ను వెళ్ళొద్దని చెప్తావేంటి అని గోరింటాకుని తోసి పడేసి మరీ అపూర్వ పరుగులు పెడుతూ ఉంటుంది. ఇక అపూర్వ చెయ్యి అందించటంతో అది చెర్రీ చెయ్యి అనుకొని నక్షత్ర అక్కడ ఎవరున్నారని కూడా సరిగ్గా చూసుకోకుండా అపూర్వని కిందకి తోసేస్తుంది. తర్వాత గోరింటాకు వచ్చి నక్షత్రని పైకి లాగేస్తుంది. ఏంటి చెర్రీ కాదా వచ్చింది, మమ్మీ వచ్చిందా, అయ్యో మమ్మీ మమ్మీ అని నక్షత్ర టెన్షన్ పడుతూ కిందికి వస్తూ ఉంటే అంతకు ముందే అపూర్వని చూసేసిన శరత్చంద్ర అపూర్వ అపూర్వ ఏమైపోయింది అని కేకలు పెడుతూ శరత్చంద్ర అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ తల్లిని ఒడిలో పెట్టుకొని అయ్యో కళ్ళు తెరు అపూర్వ, కళ్ళు తెరు అపూర్వ అని ఏడుస్తూ ఉంటాడు. ఏంటి అత్తయ్య గారు ఎలా జరిగింది అని శరత్చంద్ర అడగటంతో అది ఒకటనుకుంటే ఇంకొకటి జరిగిపోయింది అని గోరింటాకు చెప్తుంది. అప్పుడే చెర్రీ అక్కడికి వచ్చి అయ్యో ఏం జరిగింది అని షాకింగ్గా చూస్తూ ఉంటే నక్షత్ర వచ్చి ఏంటి గోరింటాకు, చెర్రీ కదా రావాల్సింది, మమ్మీ ఎలా పడిపోయింది అని అడుగుతూ ఉంటే ఇష్యూ ఇష్యూ అని గోరింటాకు సైగ చేస్తూ ఉంటుంది. అమ్మో ఇది నా కోసం ప్లాన్ చేసిందా, ఇప్పుడు అత్తయ్య చనిపోతే అత్తయ్య ఆత్మకి శాంతి కలగాలి అని చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు. మమ్మీ మమ్మీ కళ్ళు తెరు మమ్మీ అని నక్షత్ర ఏడుస్తూ ఉంటే నక్షత్ర మనం హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని శరత్చంద్ర అంటాడు. లేదు లేదు అపూర్వ అంత పై నుండి పడిపోయింది కాబట్టి ఖచ్చితంగా చచ్చిపోయే ఉంటుంది, ఇంకేంటి బ్రతికేది అని గోరింటాకు అంటే అత్తయ్య గారు అలాంటి మాటలు మాట్లాడకండి, నా అపూర్వకి ఏమీ కాదు, ఏంటి ఆ అపశకునపు మాటలు అని శరత్చంద్ర అంటూ అపూర్వ కళ్ళు తెరు అని పిలుస్తూ ఉంటే అప్పుడే అపూర్వ మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. మాట్లాడు మాట్లాడు అని శరత్చంద్ర అంటాడు. ఊ ఊ అని అపూర్వ కేవలం ఓకొడుతూ మాత్రమే ఉండటంతో అదేంటి పైనుంచి పడిపోతే కాలో నడుమో విరిగిపోవాలి కానీ మాట పడిపోయింది ఏంటి అని గోరింటాకు అంటుంది. చూడండి ఏమీ కాదు, నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను, నా అపూర్వని బ్రతికించుకుంటాను అని శరత్చంద్ర కారు ఎక్కించుకుంటాడు. డాడీ నేను కూడా వస్తానని నక్షత్ర అంటే అవసరం లేదు, నేను మాత్రమే తీసుకువెళ్తాను, నా అపూర్వని నేను కాపాడుకుంటాను అంటూ శరత్చంద్ర అపూర్వని తీసుకొని వెళ్ళిపోతాడు. మై డియర్ లేడీస్ ఇప్పుడు చెప్పండి, ఇది మీరిద్దరూ నాపై చేసిన కుట్ర కదా, అత్తయ్య బలైపోయింది కదా, చెప్తారా లేదా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. అదేం కాదు చెర్రీ, మమ్మీ యాక్సిడెంటల్గానే పడిపోయింది అని నక్షత్ర అంటే మై డియర్ నక్షు, ఇదంతా మీరిద్దరూ కలిసి చేసిన కుట్ర అని నాకు తెలుసు, నా నుంచి హనీమూన్ తప్పించుకోవటం కోసం నువ్వు ఇలా చేశావని కూడా నాకు అర్థమవుతోంది. పద మనమిద్దరము హనీమూన్కి వెళ్దాం నక్షు డార్లింగ్ అని చెర్రీ అంటే నేనేం రాను అని నక్షత్ర అంటుంది. అయితే నేను ఇప్పుడే మామయ్యకి ఫోన్ చేసి ఇదంతా మీరిద్దరూ కలిసి చేసిన కుట్ర అని చెప్పేస్తాను అని చెర్రీ అంటే చూడు నక్షత్ర, నువ్వు ఇప్పుడు వెళ్ళలేదనుకో బాబు చెప్పనైనా చెప్పేస్తాడు, కాబట్టి నీకు వేరే దారి లేదు, నువ్వు చెర్రీతో హనీమూన్ వెళ్ళక తప్పదు అని గోరింటాకు అనడంతో అవును నక్షు డార్లింగ్ అని చెర్రీ చాలా సంతోషపడుతూ ఉంటే నక్షత్ర చీకొడుతూ ఉంటుంది. అదేంటి ఉన్నట్లోనే ఆయన నన్నెందుకు వదిలేసి ఇలా వెళ్ళిపోయారు, ఏదైనా అర్జెంటు ఫోన్ కాల్ వచ్చిందేమో అందుకే ఇలా వదిలేసి వెళ్ళిపోయారేమో, లేకుంటే వదిలేసి వెళ్ళిపోరు కదా, అసలు ఏం జరిగి ఉంటుంది అని భూమి ఆలోచిస్తూ మెల్లగా నడుస్తూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఎస్పీ సూర్య కారులో అక్కడికి వచ్చి హాయ్ భూమి అని అనడంతో హాయ్ సార్ అని భూమి అంటుంది. ఏంటి ఇలా ఒంటరిగా నడిచి వెళ్తున్నావు, రా నేను డ్రాప్ చేస్తానని సూర్య అంటే పర్వాలేదు థ్యాంక్ యూ సార్ అని భూమి అంటుంది. పర్వాలేదు రా భూమి రా ఎక్కు అని సూర్య అడగటంతో సరేనంటూ భూమి కారు ఎక్కి థ్యాంక్ యూ సార్ అని చెప్తుంది. సరే ఇదిగో వాటర్ తాగు అని సూర్య ఇవ్వటంతో వాటర్ తాగిన భూమి మళ్ళీ థ్యాంక్స్ చెప్తుంది. ఇలా ఇన్నిసార్లు నేను నీ నుంచి థ్యాంక్స్ ఆశించటం లేదు కానీ ఇప్పుడు చెప్పు ఎందుకు ఇలా ఒంటరిగా నడుస్తూ వెళ్తున్నావు చెప్పు భూమి అని సూర్య అడగటంతో అది కాదు, నిన్న మా నాన్న నన్ను ఆయన్ని ఇంటికి తీసుకువెళ్ళి అన్ని కార్యక్రమాలు జరిపించారు, ఆయన నేను ఇద్దరం కలిసి వెళ్తూ ఉంటే నేను కొబ్బరి బోండాల కోసమని కారు దిగాను, ఈ లోపల ఏదో అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చినట్లు ఉంటే ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని భూమి అంటే ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోయారనే మాటని నువ్వు ఎంత అందంగా చెప్తున్నావు భూమి, ఈరోజు దారిలో వదిలేశాడు, రేపు బ్రతుకులోనే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు, వాడి క్యారెక్టరే అంతా, నిజం చెప్పాలంటే వాడికి అసలు క్యారెక్టరే లేదు, వాడు అసలు బంధాలకే విలువ ఇవ్వడు, అందుకే వాళ్ళ నాన్నని అంత రెక్లెస్గా చూస్తున్నాడు, నిజం చెప్పాలంటే వాడొక రాయి భూమి,
రాయిలో అయినా దైవత్వం వెతకచ్చేమో కానీ వీడిలో మానవత్వం వెతకడం చాలా కష్టం భూమి. అయినా నీకు అంతలా నడిచి వెళ్ళాల్సిన అవసరం ఏం వచ్చింది భూమి? నీకు నాట్యం వచ్చు. నీ నాట్యకళ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. శోభాచంద్ర కూతురుగా నీకు ఒక మంచి పేరు ఉంది. శరత్చంద్ర కూతురుగా కూడా ఒక మంచి పేరు ప్రాధాన్యం ఉంది. ఇన్ని ఉన్న నువ్వు ఇంకా వాడిని పట్టుకొని వేలాడాల్సిన అవసరం ఏముంది భూమి? వదిలేసేయ్. మీ వాళ్ళు నీకు విన్ని తలదన్నే సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. ఎలాగూ ఏదో ఒక రోజు వాడు నా చేతుల్లో పోవాల్సిన వాడే కదా అని సూర్య అనడంతో, ఆపండి అని భూమి అనడంతో సూర్య సడన్ బ్రేక్ వేస్తారు. దాంతో భూమి కారు వెంటనే దిగేసి నిలబడి ఉంటుంది. ఏమైందని సూర్య అనడంతో, మీరు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించారా అని భూమి అంటే, మా అన్నయ్యని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అని సూర్య చెప్తాడు. అయితే మీ అన్నయ్య లంచాలు బాగా తీసుకుంటారంట. అసలు మంచి వాడే కాదంట అని భూమి అనడంతో వెంటనే సూర్య కారు దిగి భూమి దగ్గరికి వచ్చి, ఏయ్ భూమి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. మా అన్నయ్య ఎంత సిన్సియర్ ఆఫీసర్ వేరొకరు ఉండరు తెలుసా? మా అన్నయ్య గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేను అస్సలు ఊరుకోనని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఎందుకు సార్ మీకు అంత కోపం అని భూమి అంటే, మరి మా అన్నయ్యనంటే నాకు కోపం రాదా అని సూర్య అంటే, మరి మా ఆయనంటే నాకు కోపం రాదా? నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషి సార్ ఆయన. మరి ఆయనంటే నాకు కూడా కోపం వస్తుంది కదా! అసలు ఏంటి బంధాల గురించి ఆయనకి తెలీదా? మధ్యలోనే వాళ్ళ నాన్న వదిలేస్తే వాళ్ళమ్మని, చెల్లిని ఒంటరిగా తన భుజాలపై మోసి ఈ స్థాయికి వచ్చిన ఆయన మా ఆయన. మా మేనత్త తన అమ్మకి సవతి అయినా కూడా ఆ సవతి పిల్లల్ని కూడా తన సొంత తమ్ముడు, చెల్లెల్లా చూసుకుంటారు సార్ ఆయన. అమ్మ నాన్న సమక్షంలో పెరిగిన మీకేం తెలుసు సార్ మా ఆయన గురించి? ఏంటి ఏమన్నారు? ఆయన రాయా? మీకు సరిగ్గా చూడటం రావటం లేదు సార్. మీరు కనుక సరిగ్గా చూస్తే ఆ రాయిలోనే దేవుణ్ణి చూస్తారు. అమ్మనే దైవంగా కొలిచే మహానుభావుణ్ణి చూస్తారు. పగ ప్రతీకారాలు అన్నీ పక్కన పెట్టి ఆయన్ని చూసి అర్థం చేసుకోండి సార్. అది ఎంతైనా అవసరం. ఏమన్నారు? మా వాళ్ళు ఆయనకి తలదన్నే సంబంధం తీసుకొచ్చి చేస్తారా? ఆయన కాలి ధూళిని కూడా తీసుకురాలేరు సార్ మా వాళ్ళు. ఏమన్నారు? ఏంటి ఆయన ఎవరికైనా సహాయం చేస్తే అది మీలాగా ఇలా లిఫ్ట్ ఇస్తారే తప్ప వ్యక్తిగత విషయాలు అస్సలు మాట్లాడరు సార్. అది మీరు పాటిస్తే మీ మీద నాకు గౌరవం పెరుగుతుంది. నాకు మీ లిఫ్ట్ ఏమీ అవసరం లేదు. మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి. అదే మీకు మంచిది అని భూమి చెప్పటంతో సూర్య కోపంగా వెళ్ళిపోతాడు. శివ గాయాలతో బాధపడుతూ ఉంటే, ఎక్కడ్రా మీ బావ? ఎక్కడ? నేను ఆడపిల్లనని కూడా చూడకుండా నన్ను రోడ్డుపై అలా వదిలేసి వెళ్తాడా? ఈరోజు నా చేతిలో మీ బావ అయిపోయాడే అంటూ భూమి వెళ్తూ ఉంటే, అక్క కాస్త ఆగక్క, బావకి నిజం తెలిసిపోయిందక్క అని శివ చెప్పటంతో, ఏం మాట్లాడుతున్నావు అని భూమి అంటుంది. అవునక్క, ఇంతకీ నీ ఫోన్ ఎక్కడా అని శివ అడగటంతో, అయ్యో కారులోనే మర్చిపోయాను అని భూమి అంటుంది. అదెక్క అసలు విషయం. నేను నీకు ఫోన్ చేశాను, నువ్వేం మాట్లాడుతున్నావు? బావ పక్కన ఉన్నాడనుకొని నీ తమ్ముడన్న విషయం నేను బావకి చెప్పేశానక్క. మన విషయం తెలిసిపోయిందక్క అని శివ అనడంతో, అంటే నిజం తెలుసుకొని ఆయన నిన్ను చాలా కొట్టారా? అయ్యో చాలా గాయాలైపోయాయే అని భూమి అంటుంది. అవునక్క, బావ చాలా కొట్టాడు అని శివ చెప్తూ, అక్క బావ వస్తున్నాడు అని శివ చెప్తాడు. ఏంట్రా ఆయన అలా వస్తున్నాడు? అయ్యో ఆయన్ని చూస్తుంటేనే నాకు చాలా టెన్షన్ వస్తుంది. నన్ను కొట్టి చంపేస్తాడేమోరా అని భూమి కంగారు పడుతూ ఉంటుంది. అక్క, బావ శ్మశానం వరకు తీసుకువెళ్ళాడక్క. జస్ట్ ఐసీయూ దగ్గరికి తీసుకువెళ్ళి వదిలేస్తాడక్క అని శివ అంటే, రేయ్ అసలే భయపడి చస్తుంటే ఇంకా భయపెడుతున్నావు ఏంట్రా? నువ్వు మరీ మాట్లాడుతున్నావు. ఇంతకీ అత్తయ్య ఎక్కడా అని భూమి అంటుంది. అబ్బా బావ వస్తున్నాడంటే అత్తయ్యతో ఏం పనక్క అని శివ అంటే, అత్తయ్య ఉంటే కొన్ని దెబ్బలైనా తప్పించుకోవచ్చురా అని భూమి అంటే, గగన్ వచ్చి సీరియస్గా చూస్తూ ఉంటాడు. అంటే బావా అది అని భూమి గగన్ కొడుతున్నాడని కళ్ళు మూసుకొని మాట్లాడుతూ ఉంటే, ఆపు, నాకు మొత్తం నిజం తెలిసిపోయింది. నువ్వు జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే అది మీ తమ్ముని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టటమే అని గగన్ చెప్పగానే భూమి చాలా షాకింగ్గా వింటూ, అంటే బావా నీకు నా మీద కోపం లేదా అని భూమి అడగటంతో, లేదని గగన్ అంటాడు. శివ నువ్వు కొంచెం పక్కకు వెళ్ళు, నేను మీ బావతో పర్సనల్గా మాట్లాడాలి అని భూమి చెప్తుంది. శివ వెళ్ళగానే, బావా నిజమా? నిజంగానే నీకు నా మీద కోపం లేదా అని భూమి అడగగానే, చెప్పాను కదా కోపం ఏమీ లేదు అని గగన్ చెప్పగానే భూమి వెంటనే గగన్ బుగ్గపై ముద్దు పెడుతుంది. హే ఆగు, కొంచెం చనువిస్తే చాలు, నెత్తికెక్కి కూర్చుంటావు అని గగన్ అరుస్తూ ఉంటాడు. అంటే బావా శుభవార్త చెప్తే స్వీట్ పెడతారు కదా, ఇప్పుడు నా దగ్గర స్వీట్ లేదు, అందుకే ఒక స్వీట్ కిస్ పెట్టాను అని మళ్ళీ భూమి గగన్ నుదుటిపై ముద్దు పెడుతూ,
అలా ముద్దు పెట్టి భూమి పరుగులు పెడుతూ ఉంటే ఏ ఏ అంటూ గగన్ కొట్టడానికి చెయ్యి ఎత్తే లోపలే భూమి పరుగులు పెట్టి వెళ్ళిపోతుంది. చెర్రీ, నక్షత్ర ఇద్దరు హనీమూన్ వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటాడు. నక్షత్ర ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది.